దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అవ్వాతాతలకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, దాచేపల్లి మండలంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిలో వివిధ హోదాల్లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు. जोहार इंडिया जोहार అమ్మా ఇంకొకళ్ళకు ఉందా సీటు ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, గురజాల నియోజకవర్గ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000కు పెంచుతామని చెప్పి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంవత్సరానికి 250 కాకుండా ఒకేసారి పెంచి వాటిని ఏప్రిల్ నుంచి కూడా ఇస్తామని చెప్పటం, దాన్ని జూలై 1వ తేదీన 4,000, ఆ ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ ఖచ్చితంగా 50 రోజులు మాత్రమే పూర్తయింది ప్రమాణ స్వీకారం చేసి. అయినప్పటికి కూడా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుదేలు చేసినప్పటికి కూడా దాన్ని అధిగమించి పింఛన్ల పంపిణీ కార్యక్రమం 1వ తేదీ ఎక్కడా కూడా ఆగకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, సిబ్బందిని అంతా కూడా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఉదయం 6 గంటలకే రాష్ట్రం అంతటా కూడా మామూలుగా పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. అట్లాగే గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా కుదేలు చేసిన గత శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఎన్నో, వాటన్నిటిని కూడా తిరగదోడి ఇక్కడ గురజాల నియోజకవర్గంలో ఉన్న అన్ని రంగాల్ని కూడా గాడిన పెడతానికి మీకు ఎంతో అనుభవం ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారంతా కూడా వారికి జంగా కృష్ణమూర్తి గారు అట్లా మిగిలిన నాయకులు కూడా తోడ్పాటు అందించి ఈ గురజాల నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్రం నుంచి కూడా రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చినాయి. పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి, యువతకి ఉపాధి చూపించడానికి ఇవన్నీ కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక అరాచక శక్తిలో కబంధ హస్తాల్లో నలిగిపోయిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేతగా పోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడు కాకూడదు. ఆ విధ్వంసకారుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఈ ఫలితం. ఒక వర్గం కాదు, సమాజంలో అన్ని వర్గాలు సఫర్ అయ్యారు, ఎంప్లాయీస్తో సహా. ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కానీ అవి కూడా ఆపేశారు. డ్వాక్రా మహిళలు వాళ్ళు సేవింగ్స్లో పెట్టుకున్న 3,000 కోట్ల రూపాయలు కూడా అవి వాడేసుకున్నారు. అందుకని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే మనం ఈరోజు మళ్ళీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాం. గురజాల నియోజకవర్గంలో కూడా మనం చూస్తే గత 5 సంవత్సరాల్లో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య రాజకీయాల్లో చనిపోయారు.
8 మంది చిన్నపిల్లలు వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. తెలంగాణ మద్యం అమ్మారు. భూముల్ని బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. ఒకటి కాదు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేది లేకుండా మొత్తం సర్వం విధ్వంసం చేశారు. సో అందుకనే కొత్త తహసీల్దారులు కూడా ఈరోజు వస్తారు. కొత్త టీం అంతా వచ్చిన తర్వాత 2019కి ముందు ఉన్న ప్రభుత్వ రికార్డులన్నీ కూడా బయటకు తీస్తాం. అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. దానికి కమిటీ కూడా వేస్తున్నాం. 2019కి ముందున్న రికార్డ్స్ కానీ, ఓల్డ్ రికార్డ్స్ కానీ, ఎక్కడెక్కడ రికార్డులు తారుమారు చేశారు, ఎక్కడెక్కడ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు, దానికి ఏ అధికారులు సహకరించారు, ఏ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా తీస్తాం. అన్నీ కూడా రికవరీ చేస్తాం. అన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ భూమిని బోర్లు పెట్టడం జరుగుతుంది. దాని మీద అక్రమాలను కూడా అరెస్ట్ చేసి ఏ బ్యాంకులో లోన్లు ఇచ్చారు అవన్నీ కూడా డీటెయిల్గా లోతుగా కూడా వెళ్తాం. ఎక్కడెక్కడ వీళ్ళ అక్రమాలు జరిగినాయి, మైనింగ్ నుంచి, పేకాట క్లబ్బుల నుంచి, తెలంగాణ మధ్య నుంచి అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా బయటకు తీస్తాం. ఇది ప్రభుత్వంలో మనకు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు సొంత ఎస్టేట్గా మార్చుకొని రాష్ట్రమంతా కూడా లూటీ చేశారు. సో అందుకే మనందరం కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గురజాల నియోజకవర్గంలో కూడా రాబోయే 5 సంవత్సరాలకి ఒక అభివృద్ధికి ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం. అధ్వానంగా ఉన్న రోడ్లు, పంచాయతీరాజ్, R&B, అదేవిధంగా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇక్కడ చూస్తే మనం దండివాగు, ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాం. తంగడ నుంచి కృష్ణారావు నుంచి అక్కడ దండివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ చేస్తున్నాం. గోవిందపురం మోజపాడు నుంచి అక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్ అది ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ కూడా త్వరలో ఎస్టిమేట్ చేయడానికి ముందు ఆ రైతులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా నిధులు తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మేము 14-19 మధ్య దండివాకి 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కొత్త పైప్ లైన్లు వేసి మేము నీళ్లు తీసుకొస్తే తీసేసిన పైపులు అమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు డబ్బులు చేయడం కాదు, మేము తీసేసిన పైపులు అయితే అవి తీసుకుని అమ్ముకున్నారు. ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా రేపు తెలుస్తాం త్వరలో. దొంగలు ఎక్కడికి పోరు, తేల్చాల్సిన అవసరం ఉంది. అంటే బాధ్యత లేని వ్యవహారం చేస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ అవన్నీ కూడా. రోడ్లకి వాళ్ళ తాత పేర్లు పెట్టుకున్నారు. ఏం చేశారు వాళ్ళ తాతలు? ఇక్కడ మెడికల్ కాలేజీ 20% కూడా పూర్తి కాలే, వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకున్నారు. ఏ పని పూర్తి కాకుండా వాళ్ళకి అలవాటు శిలాఫలకాలు వేసుకోవటం, ఎందుకంటే మళ్ళీ రారని తెలుసు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మళ్ళీ ఈరోజు శ్రీకారం చుట్టాం. మన నియోజకవర్గంలో ఈరోజు పొందుగల గ్రామాల్లో కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోదరులు రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, ఎన్నికల ముందు కూడా మనకి పరిశీలకులుగా వచ్చారు. రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాలు రాజధాని రైతుల తరఫున బాగా పోరాడి మనం చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో 90,000కు పైగా అక్కడ లోకేష్ గారికి మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గౌరలక్ష్మి గారు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. కూటమి, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి
దాదాపు అంటే 12వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారంతో పోల్చుకుంటే మనం ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాటిని అమలు పరిచే తీరు మనం చూస్తే 5 సంవత్సరాల రాష్ట్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నంగా తయారైపోయిందో, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా, పరిశ్రమలు లేకుండా, యువతకి ఉపాధి లేకుండా, ఒక జాబ్ క్యాలెండర్ కూడా లేకుండా రాష్ట్రాన్ని అరాచకమైన పరిస్థితుల్లోకి నెట్టారు. మాట్లాడితే కేసులు, ఆస్తుల విధ్వంసం, హత్య రాజకీయాలు ఒకటి కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని అభివృద్ధి కాకుండా అరాచకానికి ఉపయోగించుకుంది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు 151, 151 అంటే దాన్ని మొన్న ఎన్నికల్లో 11 చేశారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, ఆస్తుల విధ్వంసానికో అరాచకం చేయడానికో కాదు. 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏమున్నాయో కూడా ఇంతవరకు చాలా వరకు ఇంకా బయటికి రాల. ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి లోన్లు తెచ్చారు, ఆ లోన్లు ఎటు డైవర్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మద్యపాన నిషేధం చేస్తా అన్న వ్యక్తులు 25 సంవత్సరాలకి ఆ మద్యపానాన్ని తాగొట్టు పెట్టి లోన్లు తెచ్చారు. మందు తాగే వాళ్ళని తాగట్టు పెట్టి డబ్బులు తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో ఇంకెవరు ఆ పని చేయలే, ఇతను ఒకటే చేశాడు. అంటే ఎట్లా డబ్బులు తేవచ్చు, ఎలా తేవచ్చు, నీకు తెలియకుండా నీ ఆస్తుల్ని తనఖా పెట్టేశారు. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వైజాగ్లో ఏ ఆస్తులు తాకట్టు పెట్టారు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, మున్సిపల్ బిల్డింగ్లు, తర్వాత గెస్ట్ హౌస్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అసలు ఒకటి కాదు, సర్వం తాకట్టుమయం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చడం అనేది. సో ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వమైన, ఈ ప్రభుత్వ భుజస్కంధాలపై ప్రజలు మోపారు. దీన్ని భారంగా కాకుండా బాధ్యతగా కూడా అందరం తీసుకుంటున్నాం. గత అరాచకాలు పునరావృతం కాకుండా కూడా మాట్లాడి దానికి కూడా పల్నాడులో పుట్టిన ఒక నాయకుల పేర్లు పెడితే బాగుంటుందనే ఉద్దేశమైన అనుకుంటున్నాం. ఈ రహదారికి పుల్లరి ఉద్యమ వీరుడు కన్నగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని చెప్పి మెడికల్ కాలేజీకి రాజ్యాంగ నిర్మాత, భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని కూడా మెడికల్ కాలేజీకి కూడా అనుకుంటున్నాం. అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీతో మాట్లాడి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా అవి కూడా ఒకసారి మాట్లాడి మీ అందరి అనుమతి తీసుకొని ప్రజల ముందు ఉంచే వాటిని కూడా నిర్ణయాన్ని కూడా అమలు చేస్తాం. ఇప్పుడు మన ఎమ్మెల్సీ జమ్మకృష్ణమూర్తి గారు కూడా వచ్చారు, మనకి యువతపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సో ప్రజలు ఇచ్చిన దాన్ని తప్పకుండా అభివృద్ధి పదం గురజాలని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే మనందరూ జయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అరాచకాలను అరికట్టాలి, అవినీతిని వెలికి తీయాలి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. సో దీనికి డిఫరెంట్ స్కీమ్స్ కూడా మేము స్టడీ చేస్తూ ఉన్నాం.
తప్పకుండా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి రోడ్స్, స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, చెరువులు కూడా. ఈరోజు మనం చూస్తే గ్రౌండ్ వాటర్ పెరగడానికి చెరువుల నిర్మాణం కూడా చాలా అవసరం గ్రామాలు. దానికి కూడా నిధులు ప్లాన్ చేస్తూ ఉన్నాం. నాబార్డు కానీ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీక్లో వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మరలా మీతో కూర్చుంటాం, గ్రామాల నాయకులతో కూర్చొని. చిన్న గ్రామం అయితే 5 కోట్లు, పెద్ద గ్రామం అయితే 20 నుంచి 25 కోట్లు నిధులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా. నియోజకవర్గంలో అది ఏ రంగాల్లో మనకు తీసుకురావడానికి అవకాశం ఉందో అవి కూడా మీతో డిస్కస్ చేస్తాం. తప్పకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ నిధులు తేవాలి, అవన్నీ కూడా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఏం చేయాలనేది కూడా ముందు పబ్లిక్తో, నాయకులతో కూర్చొని మాట్లాడి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలకి, రావడానికి సహకరించిన కూటమి నాయకులకి, దానికి సహకరించిన పత్రికా రంగానికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు, నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర రెడ్డి గారు, అంతేకాకుండా గోదావరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ మిత్రులు అందరూ కూడా నాకు హృదయపూర్వక రాష్ట్ర వ్యాప్తంగా పోయిన నెల దాదాపుగా పింఛన్ సంబంధించినటువంటి పంపిణీ విధానాలు చేపడుతున్నారు. అప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి, అదేవిధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో, వాగ్దానం చేసిందో, తదనుగుణంగా ప్రతి మనిషికి వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ పెంచడం జరిగింది. అది కాకుండా కూడా వృద్ధులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి అందరికి కూడా తప్పనిసరిగా ప్రతి నెల మొదటి రోజు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం సిద్ధశక్తితో పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం వల్ల నేను ఒకటే ప్రధానంగా చెప్పేది, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన జరిగినటువంటి ఆ పరిపాలనకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతాంగం అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్లయితే తప్పనిసరి కూడా మన సమస్యలు బాగుపడతాయి, ఈ అరాచకత నిర్మూలన జరుగుతున్న ఉద్దేశంతో అత్యధిక మెజార్టీతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం జరిగింది. ప్రజల ఆశలను, విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా ఈ రోజున చూస్తే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, ఈ వ్యవస్థలన్నిటి నిర్మూలన అయినప్పుడు కూడా, నిర్వీర్యం అయినప్పుడు కూడా వాటిని అన్నింటినీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం, దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి, అన్ని వ్యవస్థలకు సంబంధించి రివ్యూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంత అప్పు చేశారనే విషయం కూడా తేలని పరిస్థితి. కొద్ది లోపాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాస్తవంగా అయితే ఈ రాష్ట్రానికి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి అధికారానికి రావడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యమైన విషయం కూడా మీకు నమోదు చేస్తాం. ఈరోజు తప్పనిసరిగా అన్ని వ్యవస్థలు గాడిలో పెట్టాలని మనం చూసాం. పోలవరానికి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ అనేక విధాల ప్రణాళికలు చేసుకుని
రాష్ట్రాన్ని బాగుపెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చేస్తున్నారు. అనేక సమస్యలు పెద్దలు మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసుకోవాలా, నియోజకవర్గంలో ఉంటే అన్ని వనరులు ఉపయోగించుకొని ప్రజలకు అన్ని సౌకర్యాలను ఇవ్వాలంటూ ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ అందులో భాగం కూడా పల్నాడు ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పరుచుకోవాలి. మంచినీటి సౌకర్యాలకు సంబంధించి కానివ్వండి, మౌలిక సదుపాయాలకు సంబంధించి కానివ్వండి అభివృద్ధి పరుచుకోవాలా. దాని విషయాన్ని శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి మేము అందరం కూడా సహకరిస్తాం. తప్పనిసరిగా కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా నేను కూడా భాగస్వామ్యం చెప్తూ ప్రజలందరూ కూడా మీ గ్రామాల్లో మీరు గ్రామాల అభివృద్ధిపై కేంద్రీకరించారు. గ్రామాన్ని ఏ అభివృద్ధిగా అభివృద్ధి పరుచుకోవాలా, ప్రజాప్రతినిధుల ద్వారా ఏమైనా నిధులు తీసుకొచ్చుకోవాలా ఆలోచనతో చేస్తూ గ్రామాల అభివృద్ధికి కోరుతూ ఇంకా అనేకమైనటువంటి ప్రభుత్వ వాగ్దానాలు కూడా తప్పనిసరి కూడా ఒక్కొక్కటి అమలు జరగడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి. ఇవన్నీ కూడా వాళ్ళతో కూడా సమీక్ష చేసి సీడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ అవన్నీ కూడా ఎక్కడెక్కడ నాణ్యత లోపించిందో దాని మేము కూడా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో జరగకుండా చూస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు విచ్చలవిడతానికి అలవాటు పడ్డారు. కొద్దిగా ట్రాక్లో రావడానికి ఇప్పుడిప్పుడే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కూడా తప్పకుండా ట్రాక్లో పెడతాం, పని చేపిస్తాం. 5 సంవత్సరాల్లో కనీసం పొలాలకు వెళ్ళి వర్షాల వల్ల డ్యామేజ్ అయినా, వర్షాలు లేకపోయినా డ్యామేజ్ అయినా శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫీల్డ్స్కి వెళ్ళా. బాపట్ల ఒకసారి వెళ్తే అక్కడ జాయింట్ కలెక్టర్ ఆ వరి కంకుల్ని కింద ఏంటంటే కింద కార్పెట్, తర్వాత ఫెన్సింగ్, అవతలేమో ఆయన ఉంటారు, యువతల వరి రైతులు అసలు ఎక్కడో ఉంటారు. అసలు ఆ రైతులు ఎక్కడ ఉంటారో తెలియదు. వరి కంకుల్ని ఇలా అందిస్తే ఆయన అంటి పట్టుకున్నట్టు దాన్ని చూస్తారు. అదే పరిశీలన అనమాట. ఇక మన దగ్గర ఉన్నారు గత 5 సంవత్సరాలు గడత వహించిన ఆయన అసలు పొలాలకే పోలే. ఎన్నిసార్లు మనం చెప్పినా ఆ ఫీల్డ్ విజిటే లేదు. 8 మంది పిల్లలు చనిపోయారు. నువ్వు డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టమంటే అది లేదు. వారం బట్టవాడలో మాత్రం రెడీగా ఉంటారు. ఈ మాత్రం ఉండవు. సరే, ఇవన్నీ కూడా సమీక్ష చేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమి ఉండవు. ప్రజల కోసం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు తప్పకుండా చేస్తాం.